2 శతాబ్దాలకు పూర్వం అంటే 1781లో బ్రిటిష్ సైన్యం తమిళనాడులోని వెల్లూరుకి సమీపంలో క్యాంప్ చేస్తున్నప్పుడు ఆ బ్రిటిష్ సైన్యంలోని 33వ రెజిమెంట్కు చెందిన లేవెలియన్ అనే బ్రిటిష్ సైనికుడు ఒక బుల్లెట్ ద్వారా దారుణంగా గాయపడడం వలన చాలా రోజుల పాటు దాదాపు చనిపోయే పరిస్థితిలో మంచంపై పడి ఉన్నాడు. బ్రిటిష్ సైన్యం వైద్యులు అతను జీవితంలో కోలుకోలేడని, అతని జీవితంపై ఆశలు లేకుండా బ్రతకాల్సిందే అని తేల్చి చెప్పేశారు. ఆ బ్రిటిష్ సైనికుడు కూడా చాలా బాధతో తన జీవితాన్ని గడుపుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఒకరోజు ఆ ఆర్మీ క్యాంప్లో టీ సర్వ్ చేయడానికి 12 ఏళ్ల వయసున్న ఒక హిందూ బాలుడు వచ్చి అక్కడి క్యాంప్లోని ప్రధాన అధికారులందరికీ టీ అందించిన తర్వాత ఆ బాలుడు నెమ్మదిగా గాయపడిన బ్రిటిష్ సైనికుడి బంకర్ వద్దకు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని పలకరించాడు. ఆ సమయంలో లేవెలియన్ తన మంచం మీద విపరీతమైన అనారోగ్యంతో జీవోత్సవంలా పడి ఉన్నాడు. అతనికి బ్రతుకు మీద ఎలాంటి ఆశ లేకుండా పోయింది. టీ బాయ్ వైపు తల కూడా తిప్పకుండా లేవెలియన్ కూడా గుడ్ మార్నింగ్ అన్నాడు. అతని స్వరంలో కొంచెం ఆసక్తి కూడా లేదు. ఇప్పుడు టీని కప్లోకి మారుస్తూ టీ బాయ్ ఇలా అన్నాడు, సార్, మీ అనుమతితో నేను మీకు ఒక విషయం చెప్పనా అన్నాడు. ఏంటి అని పూర్తిగా విసుగు చెందిన బ్రిటిష్ సైనికుడు అన్నాడు. అప్పుడు ఆ బాలుడు లేవెలియన్తో ఇలా అన్నాడు, సార్, మీరు చాలా రోజులుగా బాధలో ఉన్నారని, మీ జీవితంపై ఆశలన్నీ కోల్పోయారని కూడా నాకు తెలుసు. అయితే సార్, దయచేసి నా మాట విని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేయండి. తిరుమల పుణ్యక్షేత్రం ఈ ప్రదేశానికి చాలా దగ్గరలో ఉన్న దేవాలయం. అంతేకాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన మిమ్మల్ని మరణం నుండి తప్పకుండా రక్షిస్తాడు. నన్ను నమ్మండి సార్ అన్నాడు. ఈసారి బ్రిటిష్ సైనికుడు గొంతులో కొంచెం ఆశతో, అతని కళ్ళలో కొంచెం మిరుమిట్లతో లేవెలియన్ నెమ్మదిగా టీ బాయ్ వైపు తల తిప్పి థ్యాంక్స్ మై డియర్, అయితే దానికి నేనేమి చేయాలి అన్నాడు. ఆ బాలుడు చిరునవ్వుతో నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు సార్. మీరు చేయాల్సిందల్లా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి మిమ్మల్ని పూర్తిగా నయం చేయమని అభ్యర్థించడమే అని చెప్పాడు. ఇప్పుడు ఆ బ్రిటిష్ సైనికుడు స్వరంలో మరింత ఆశతో బాలుడిని ఇలా అడిగాడు, సరే, నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ హిందూ దేవునికి నా ప్రార్థనలు ఎలా సమర్పించాలో నాకు తెలియదు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అలా చేయలేదు. ఎలా చేయాలో నాకు సహాయం చేస్తావా అన్నాడు. వెంటనే ఆ 12 ఏళ్ల హిందూ బాలుడు బ్రిటిష్ సైనికుడు పడక వైపు నడిచి తన 2 చేతులను దగ్గరగా తెచ్చి పట్టుకున్నాడు. సాంప్రదాయ హిందూ నమస్కార భంగిమను పెట్టి లేవెలియన్ 2 చేతులను పైకెత్తి అత్యంత శక్తివంతమైన తిరుమల శ్రీవారి ఆలయం ఉన్న వైపుకు తిప్పి చాలా బిగ్గరగా శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ఇష్టమైన శ్లోకాన్ని జపించారు. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ, అహం దూరతస్సే పదాంబోజయుగ్మ ప్రణామేశయాగత్య సేవాం కరోమి, సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఆ సమయంలో బ్రిటిష్ సైనికుడి కళ్ళకు ఆ బాలుడు అద్భుతంగా కనిపించాడు. ఆ దివ్య శ్లోకం పఠించిన తర్వాత ఆ బాలుడు లేవెలియన్ చేతులు పట్టుకొని కొద్దిసేపు కళ్ళు మూసుకొని స్వామివారిని ప్రార్థించాడు. అయితే ఆ తర్వాత అసలైన అద్భుతం జరిగింది. మరణానికి సమీపంలో ఉన్న ఆ పరిస్థితి నుండి కోలుకోవాలనే ఆశలన్నీ కోల్పోయిన ఆ బ్రిటిష్ సైనికుడు కేవలం కొన్ని రోజులలో చాలా అద్భుతంగా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాడు. కనీసం మంచం మీది నుండి కూడా లేవలేడని బ్రిటిష్ ఆర్మీ వైద్యులు అన్నారు. కానీ అతను పూర్తిగా కోలుకోవడంతో బ్రిటిష్ ఆర్మీ వైద్యులు ఆశ్చర్యపోయారు. వైద్యశాస్త్రంలోనే ఒక అద్భుతం అన్నారు. అలా చాలా కాలం తర్వాత అతను తన ఉద్యోగ పరిమితుల కారణంగా తిరుమల ఆలయాన్ని వ్యక్తిగతంగా దర్శించుకోలేకపోయాడు. కానీ తన స్నేహితుడైన రామచంద్ర గణేష్ అనే భారతీయ సైనికుడిని తన తరపున తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వరునికి సమర్పించమని అభ్యర్థించాడు.
అయితే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో అంతర్భాగమైన వినా వెంకటేశం శ్లోకాన్ని శ్రీ మార్కండేయ మహర్షి తిరుమల కొండలను సందర్శించినప్పుడు మొదటిగా వ్రాసి పఠించారు. తర్వాత కాలంలో లేవెలియన్ అద్భుతంగా కోలుకున్న విషయం బ్రిటిష్ కింగ్డమ్ పాలక అధికారులకు చేరింది. 1801లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత మరియు శక్తులు తెలిసిన తరువాత తిరుమల ఆలయంలో నిధుల దుర్వినియోగం మరియు క్రమశిక్షణ లేకపోవడం కారణంగా బ్రిటిష్ వారు ఆర్కాట్ నవాబుల చేతుల నుండి ఆలయ పరిపాలనను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 1821లో తిరుమల పరిపాలన కోసం బ్రూస్ కోడ్ను రూపొందించారు. అంతేకాదు, చాలా ఆశ్చర్యకరంగా క్రూరమైన స్వభావం కలిగిన బ్రిటిష్ వారు తిరుమల ఆలయం యొక్క ఆచార వ్యవహారాలు మరియు రోజువారీ వ్యవహారాలలో దాని నిర్వహణను జాగ్రత్తగా చూసుకోవడం మినహా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. బ్రిటిష్ సైనికుడికి జరిగిన అద్భుతం తర్వాత సర్ థామస్ మన్రో మరియు కల్నల్ జియో స్ట్రాటన్ వంటి ప్రముఖ బ్రిటిష్ వ్యక్తులు శ్రీ వెంకటేశ్వరునికి గొప్ప భక్తులుగా మారారు. ఈ అధికారులు తిరుమల కొండ పుణ్యక్షేత్రానికి దగ్గరగా ఎక్కడా బ్రిటిష్ సైన్యాన్ని విడిచిపెట్టలేదు. అంతేకాదు, పాదరక్షలతో తిరుమల కొండల్లోకి ఏ బ్రిటిష్ జాతీయుడిని కూడా అనుమతించలేదు. అయితే ప్రపంచమంతటా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధిపత్యాన్ని భరించలేని కొన్ని యూరోపియన్ చర్చిలు ఆ రోజుల్లోనే తిరుమల కొండలపై కనీసం ఒక హోలీ క్రాస్ను స్థాపించాలని ప్రతిపాదించాయి. కానీ తిరుమల నియమ నిబంధనలను అనుసరించే బ్రిటిష్ వారు అటువంటి ప్రతిపాదనలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. అయితే ఆర్మీ క్యాంప్లో జరిగిన ఆ అద్భుతం తర్వాత లేవెలియన్ మరియు బ్రిటిష్ సైన్యం మొత్తం ఆ 12 ఏళ్ల హిందూ బాలుడు కోసం వెతుకులాటలు చేసినా ఎక్కడా కనిపించలేదు. అతడు ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు అనేది రహస్యంగానే ఉండిపోయింది. అయితే పూజలు, సాంప్రదాయాలు, నిబంధనలకు పెట్టింది పేరు తిరుమల శ్రీవారి ఆలయం. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవలింపు సేవ వరకు అన్ని నియమ నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకుండా తిరుమల ఆలయ అధికారులు ఈ నియమాన్ని పాటిస్తున్నారు. ఏ సమయంలో జరగాల్సిన పూజా కార్యక్రమం ఆ గడియలో నిర్వహించాల్సిందే. అదే తిరుమల ఆలయం ప్రత్యేకత. సాధారణంగా స్వామివారిని నిద్రలేపే సుప్రభాత సేవ ఉదయం 3 గంటలకు నిర్వహిస్తారు. సుప్రభాత సేవ కోసం ఆలయ పూజారులు 45 నిమిషాలు ముందుగా వచ్చి ఆలయాన్ని శుభ్రం చేసి ఏర్పాట్లు చేస్తారు. ఈ ఆచారాలలో ముందుగా 3 తాళం చెవులతో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు వాకిలి తాళం తీస్తారు. 3 కీలను ఒకేసారి ఉపయోగిస్తేనే బంగారు వాకిలి తెరవబడుతుంది. ఆ తర్వాత సన్నిధి గొల్ల గర్భగుడి లోపలికి అడుగుపెట్టడం, తర్వాత జియంగార్ అర్చకులు పవిత్ర వేద స్తోత్రాలను పఠిస్తూ అతనిని అనుసరిస్తారు. అయితే 10 సంవత్సరాలకు ముందు స్వామివారి సుప్రభాత సేవ కోసం సన్నిధి గొల్ల, జియంగార్, ఆలయ పూజారులు అందరూ శ్రీవారి బంగారు వాకిలి తెరిచే లాంఛనప్రాయ ప్రక్రియకు సంబంధించిన వారందరూ శ్రీ వెంకటేశ్వరుణ్ణి మేల్కొల్పడానికి బంగారు వాకిలి ముందు గుమిగూడారు. ఆ రోజు శ్రీలంక అధ్యక్షుడు మరియు అతని భార్య స్వామివారి సుప్రభాత సేవ కోసం వచ్చారు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఒక అర్చకుడు పూజ్యపూర్వకంగా బంగారు వాకిలికి కుడివైపున ద్వారపాలకుల విగ్రహం చేతిలో తలుపు తాళాన్ని ఉంచాడు. ఆ తర్వాత అతను ఆ విగ్రహానికి నమస్కరించి ద్వారపాలకుల చేతిలో ముందుగా ఉంచిన తాళం తీసి బంగారు వాకిలి తాళం తెరవడానికి ప్రయత్నించాడు. అతని వెనుక నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ అతనిని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నారు. అతను ప్రతిరోజు చేసే విధంగా సాధారణంగా తాళాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. కానీ మొదటి ప్రయత్నంలోనే తాళం తెచ్చుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కీ తాళంలో ఇరుక్కొని ఇరిగిపోయింది. ఆ క్షణం అతని మొహమంతా చెమటతో నిండిపోయింది. ఆ చెమట తాళం తెరవడానికి వారు చేసిన ప్రయత్నాల వల్ల కాదు, తప్పు చేశామన్న అపరాధ భయం వల్ల. అయితే ఆ తాళం తెరుచుకోకపోవడం వెనుక చాలా విషయం ఉంది. అదేంటంటే ప్రతి రాత్రి శ్రీవారికి ఏకాంత సేవ చేసిన తర్వాత బంగారు వాకిలి తలుపులు మూసి 12:30 గంటలకు తాళం వేస్తారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం 2:20 తాళం తీస్తారు. కానీ శ్రీలంక అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు, అలాగే శ్రీవారి సన్నిధిలో కొన్ని అదనపు నిమిషాలు గడిపేందుకు వీలుగా కొందరు అధికారులు 5 నిమిషాల ముందు బంగారు వాకిలి ద్వారాలు తీయాలనుకున్నారు. అంటే బంగారు వాకిలి తలుపులు ప్రతిరోజు చేసే విధంగా తెల్లవారుజామున 2:20 తెరవకుండా
ఆ రోజు తెల్లవారుజామున 2:15 తెరవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది ఆధ్యాత్మికంగా ఘోరమైన లోపం. అయితే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే అన్ని సేవలు మరియు కైంకర్యాలు ఆగమ శాస్త్రాలు సూచించిన సమయానికి ఖచ్చితంగా జరగాలి. అంటే వాటిని సవరించడానికి లేదా మార్చడానికి ఎవరికీ అధికారం లేదు. చివరికి తాళం విరగ్గొట్టి ఎలాగూ సుప్రభాత సేవను సాధారణ సమయం అంటే 3 గంటలకు నిర్వహించారు. అయితే ముందు రోజు రాత్రి ఏకాంత సేవ తర్వాత బంగారు వాకిలి తలుపు మూసేటప్పుడు తాళం సరిగ్గానే పనిచేసిందని తిరుమల అధికారులు, ఆలయ పూజారులు వివరించారు. తిరుమల ఆలయం కోసం ఈ తాళం ప్రత్యేకంగా చేయించామని, తిరుమల ఆలయ చరిత్రలో తొలిసారిగా ఈ అరుదైన సంఘటన జరిగిందని అన్నారు. ముందు రోజు రాత్రి బాగా పనిచేసిన తాళం ఉదయానికి పనిచేయకపోవడం అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. గౌరవనీయులైన శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించడానికి చాలా ఆతృతగా ఆర్భాటం చేశారు. దీంతో దేవుడి దర్శనం కోసం అతను ఎదురు చూడడం బాగోదని భావించిన ఆలయ అధికారులు, పూజారులు శ్రీవారిని కొన్ని నిమిషాల ముందు నిద్రలేపాలని భావించారు. ఆలయం తలుపు తాళం ఇరుక్కుపోవడం అనేది మనుషుల తప్ప, దేవుడి శిక్ష అనేది రహస్యంగా మారింది. అయితే ఇదంతా శ్రీవారు విధించిన శిక్ష అని వివిఐపీల కోసం ఆ దేవుడినే ముందుగా లేపాలనుకోవడం ఆలయ అధికారులు, పూజారుల తప్పు. అందుకే ఎప్పుడూ లేనిది ఇప్పుడు అలా జరిగిందని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. మరి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అయితే దాదాపు 4.5 దశాబ్దాల క్రితం తిరుమల శ్రీవారి ఆలయంలో నమ్మశక్యం కాని ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే నవంబర్ 7, 1979 రాత్రి సుమారు 1 గంటలకు తిరుమల ఆలయంలోని వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. తిరుమల కొండలన్నీ నిర్మలమైన నిశ్శబ్దంతో నిండిపోయాయి. ఆలయ వీధుల నుంచి పవిత్ర శ్రీ వెంకటేశ్వరుని వరకు తిరుమల కొండ పుణ్యక్షేత్రం అంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. సరిగ్గా ఆ చీకటి సమయంలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక గొప్ప అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా తిరుమల పుణ్యక్షేత్రం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ అద్భుతం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఇంతకీ ఆ రాత్రి తిరుమల కొండలపై ఏం జరిగిందంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలోని పవిత్ర బంగారు వాకిలిలో స్వామివారి ముందు వేలాడదీసిన భారీ కాంస్య గంటలు ఆ రాత్రి ఎవరూ తాకకుండా వాటంతటా అవే మోగడం ప్రారంభించాయి. ఆ నిశ్శబ్ద సమయంలో భారీ కాంస్య గంటల శబ్దం తిరుమల కొండ పుణ్యక్షేత్రం అంతటా ప్రతిధ్వనించాయి. ఆ భారీ కంచు గంటల శబ్దానికి దిగ్భ్రాంతి చెందిన ఆలయ సిబ్బంది, పోలీసులు, జియంగార్లు, యాత్రికులు, అధికారులు మరియు పూజారులు అందరూ నిద్ర నుండి మేల్కొని ప్రధాన ఆలయానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారందరూ గుడి బయట నిలబడి అపనమ్మకంతో, భయంతో చూస్తూ తిరుమల ఆలయం భారీ కాపలాతో పూర్తిగా తాళం వేసి ఉన్న బంగారు వాకిలిలో వేలాడుతున్న భారీ కాంస్య గంటలు ఎవరూ తాకకుండా తమంతట తాముగా ఎలా మోగించగలవో అని అనుకుంటున్నారు. ఇంతలో వారిని మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తూ దాదాపు 5 నిమిషాల పాటు మోగిన గంటలు తర్వాత వాటంతటా అవే ఆగిపోయాయి. అక్కడ గూమిగూడిన వారందరికీ అది కలనా, నిజమా అర్థం కాలేదు. స్వామివారి ఏకాంత సేవ తర్వాత గర్భాలయంతో సహా అన్ని తలుపులు బయట నుండి పూర్తిగా తాళం వేస్తారు. మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవ కోసం మళ్ళీ తెరవబడే వరకు ఎవరూ లోపలికి ప్రవేశించలేరు అని అక్కడి వారందరికీ తెలుసు. అలాంటప్పుడు ఎవరూ ముట్టుకోకుండానే గంటలు వాటంతటా అవే ఎలా మోగుతాయి? గర్భాలయం లోపల శ్రీ వెంకటేశ్వరుడు తప్ప ఎవరున్నారు? ఇలా అనేక ప్రశ్నలు కలుగుతూనే ఉన్నాయి. కానీ అసలు నిజం ఏంటి? ఆ అద్భుతం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఆ అద్భుతం జరగడానికి కొన్ని వారాల ముందు తిరుమల పుణ్యక్షేత్రంలో సంభవించిన సంఘటనల గురించి తెలుసుకోవాల్సిందే. ఆ సంవత్సరం తిరుమలలో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి సంక్షోభం ఏర్పడింది. వెంటనే టీటీడీ తిరుమల పుణ్యక్షేత్రంలో రోజువారీ నీటి వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫలితంగా ఉద్యోగుల నివాసాలు మరియు యాత్రికుల కాటేజీలకు కూడా ఆంక్షలు విధించారు. అయితే అది కొంతవరకు మాత్రమే నీటి సరఫరాను నియంత్రించగలదు, కానీ ఎటువంటి ఘనమైన పరిష్కారాన్ని అందించలేకపోయింది. ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ గోగర్భం జలాశయం మరియు ఆల్వార్ ట్యాంక్లో నీటి మట్టాలు భారీగా తగ్గుతున్నాయి.
తిరుమలలో ఉన్న మరికొన్ని తాగునీటి బావులు కూడా ఎండిపోతున్నాయి. ప్రస్తుత పాపనాశనం రిజర్వాయర్ ఆ రోజుల్లో నిర్మాణంలో ఉంది. తిరుమలలో తీవ్ర నీటి సమస్య రావడంతో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం జరిగింది. తీవ్ర ఆందోళనకు గురైన టీటీడీ బోర్డు కార్యనిర్వహణాధికారి పివిఆర్కే ప్రసాద్ ప్రస్తుతం నీటి సమస్యను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై చర్చించారు. కానీ ఇంజనీర్లు పూర్తి నిస్సహాయతను తెలియజేయడమే కాకుండా తమ ఎగ్జిక్యూటివ్ అధికారిని ఇలా హెచ్చరించారు. సార్, తిరుమలలోని ట్యాంకులు మరియు రిజర్వాయర్లలో ఇప్పుడు చాలా తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి. అవి చాలా తక్కువ కాలం వరకు మాత్రమే అందించగలం అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మరికొంతకాలం నీటి సంక్షోభాన్ని తట్టుకునేందుకు వీలుగా వివిధ మార్గాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఒకవేళ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించినా అది ఆలయం మెయింటెనెన్స్కే సరిపోతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో తిరుమల ఆలయ పట్టణంలో రోజుకు 25,000 మంది భక్తులతో పాటు దాదాపు 6,000 మంది జనాభా నివసించేవారు. అప్పటికే నీటి ఆంక్షలు గరిష్ట స్థాయికి విధించబడ్డాయి. కాబట్టి తర్వాత ఆంక్షలు పెట్టడానికి ఏమీ లేవు. ఇంకా పెడితే అక్కడ మానవ జీవితాన్ని స్తంభింపజేస్తాయి. మరి ఏం చేయాలి? ఇంతలో ఒకరు ఇలా అన్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించే రోజువారీ యాత్రికుల సంఖ్యపై పరిమితి విధించాలని సూచించారు. వెంటనే పివిఆర్కే ప్రసాద్ గారు ఇలా అన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే చాలా మంది యాత్రికులు తమ యాత్రను నెలల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు వారిని అడ్డుకోవడం దారుణం. ఇక రెండవది, శ్రీవారి భక్తులెవరూ ఈ పవిత్ర కొండను దర్శించుకోకుండా నిరోధించడానికి టీటీడీ పుస్తకాల్లో అలాంటి చట్టం లేదు. మనము శ్రీవారి భక్తులకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాము, కానీ వారి సందర్శనలపై ఆంక్షలు పెట్టడానికి కాదు అని సమావేశాన్ని ముగించాడు. అలా రోజు రోజుకు నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. తిరుమల శ్రీవారికి అత్యంత భక్తుడిగా మరియు టీటీడీ బోర్డు అధికారిగా పివిఆర్కే ప్రసాద్ స్వయంగా తిరుమలలో ఏర్పడిన నీటి సంక్షోభానికి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నారు. అతనికి పవిత్ర హిందూ వేదాలు మరియు ఉపనిషత్తులపై ఎంతో నమ్మకం ఉంది. అవి ప్రతి మానవ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాయని కూడా బాగా తెలుసు. అయితే వేదాలు మరియు ఉపనిషత్తులపై తనకి మార్గనిర్దేశం చేసే సమర్థుడు ఎవరు అని ఆలోచించసాగాడు. వెంటనే ఆధ్యాత్మిక పండితులతో తగు సంప్రదింపులు జరిపిన తర్వాత వేదాలు, ధర్మశాస్త్రాలు మరియు ఉపనిషత్తులకు సంబంధించిన అన్ని విషయాలపై పరిజ్ఞానం ఉన్న ప్రముఖ శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి నుండి మార్గదర్శకత్వం పొందాలని నిర్ణయించుకున్నారు. అయితే శ్రీ గణపతి శాస్త్రి ఆ రోజుల్లో 82 ఏళ్ల వృద్ధుడు. టీటీడీ బోర్డుకు సలహాదారుగా ఉండేవారు. ఆయన తన విలువైన జీవితంలో 48 సంవత్సరాలు వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకోవడంలో గడిపారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అనుచరులు మరియు శిష్యులు ఉన్నారు. ఇప్పటి వరకు ఉపనిషత్తులు, వేదాలు మరియు ఇతర అన్ని ధర్మశాస్త్రాలపై పూర్తి పాండిత్యాన్ని కలిగి ఉన్న ఏకైక భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి శాస్త్రి మాత్రమే. అయితే పివిఆర్కే ప్రసాద్ శ్రీ ఉప్పులూరు గణపతి శాస్త్రిని హైదరాబాద్ నివాసంలో కలుసుకుని తిరుమల కొండలపై గల నీటి సమస్యను గురించి సవివరంగా వివరించారు. అతను చెప్పిన సమస్యలన్నీ శ్రద్ధగా విన్న గణపతి శాస్త్రి మెల్లగా నవ్వి ఇలా అన్నారు. పరిష్కారాన్ని సిద్ధంగా ఉంచకుండా దేవుడు మనకు ఎప్పటికీ సమస్యను ఇవ్వడు. వేదాలలో ప్రతి మానవ సమస్యకు పరిష్కారం ఉంది. నిజానికి మన ప్రాచీన భారతీయులు తమ సమస్యలన్నింటికీ పూర్తిగా వేదాలు మరియు వైదిక ఆచారాలపై ఆధారపడేవారు. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు చెబుతుంటే పివిఆర్కే ప్రసాద్ అత్యంత శ్రద్ధతో వింటున్నారు. పూర్వకాలంలో కరువు మరియు తీవ్రమైన నీటి సంక్షోభం సమయంలో కూడా వరుణయాగం చేసేవారు. ఫలితంగా వర్షాలు కురిసేవి. కానీ ఈ ఆధునిక రోజుల్లో పాపం నిండిన ప్రపంచం వేదాలను నమ్మి వరుణయాగం ఎవరు చేస్తారు? అది కూడా చాలా క్రమశిక్షణతో, విశ్వాసంతో చేయాలి. ఒకవేళ వరుణయాగం చేయడానికి మీరు సిద్ధపడితే మీకు మార్గనిర్దేశం చేయడానికి మరియు పవిత్రమైన ధార్మిక కార్యక్రమాలను నిర్వహించే ఋత్వికుల్ని నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. శ్రీ గణపతి శాస్త్రి చెప్పిన ప్రతి అంశాన్ని గమనించిన తరువాత పివిఆర్కే ప్రసాద్ గారు చివరకు తిరుమల కొండలపై పూర్తిగా నిర్దేశించిన గ్రంథాల ప్రకారం వరుణయాగం చేయించాలని నిర్ణయించుకున్నాడు.
చివరకు ఆ మహానుభావుని ఆశీస్సులు తీసుకుని తిరుమలకు బయలుదేరారు. తర్వాత వెంటనే పనులు జరిగాయి. శ్రీ గణపతి శాస్త్రి తన వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాను తిరుమలకు వెళ్ళలేకపోయినా వరుణయాగం విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రసాద్కు అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక మంచి ముహూర్తం నిర్ణయించిన తర్వాత నవంబర్ 1, 1979న వరుణ జపం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు వరుణ జపం చేయాల్సిన ఋత్వికులు సమయానికి తిరుమల చేరుకోలేకపోయారు. దీంతో అనేక కారణాల వలన వరుణ జపం నిరవధికంగా వాయిదా పడింది. 2 రోజులు గడిచాయి. ఈలోగా తిరుమలలో నీటి సమస్య మరింత తీవ్రమైంది. చివరగా ఒకరోజు టీటీడీ బోర్డు ఇంజనీర్లు పూర్తి నిస్సహాయతను తెలియజేస్తూ PVRK ప్రసాద్తో ఇలా అన్నారు: సార్, మేము యాత్రికులకు 1 వారం కంటే ఎక్కువ నీటిని సరఫరా చేయలేము. అదే జరిగితే తిరుమల తిరుపతిని నిరవధికంగా మూసివేయాల్సి వస్తుందని అన్నారు. ఆ మాట వినేసరికి PVRK ప్రసాద్ గారికి చాలా బాధ అనిపించింది. ఆ సమయంలో పవిత్ర తిరుమల క్షేత్రంలో మండుతున్న సూర్యుడు తప్ప సమీపంలో ఎక్కడా మబ్బులు కమ్ముకున్న సంకేతాలు లేకపోవడంతో PVRK ప్రసాద్ చాలా కలవరపడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి? అతని మదిలో అనేక ప్రశ్నలు కొట్టిమిట్టాడుతున్నాయి. ఏది ఏమైనా 1979 నవంబర్ 8న వరుణ జపం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. తర్వాత మౌనంగా వెంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేశాడు. స్వామి, నీ వినయ సేవకునిగా నేను ఎల్లప్పుడూ మీకు మరియు మీ భక్తులకు కూడా నా వంతు కృషి చేస్తూనే ఉన్నాను. అలాంటప్పుడు నాకు ఈ కష్టాలు, అడ్డంకులు ఎందుకు స్వామి అంటూ వేడుకున్నాడు. అలా వరుణ జపం కోసం నిర్ణయించిన తేదీ కూడా సమీపిస్తుంది. అయితే ఆ రోజు 1979 నవంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఆ దట్టమైన చీకటి సమయంలో వరుణయాగం ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు తిరుమల ఆలయంలోని శ్రీవారి ముందు వేలాడుతున్న భారీ కాంస్య గంటలు ఎవరూ వాటిని తాకకుండా వాటంతట అవే మోగడం ప్రారంభించాయి. తర్వాత సుప్రభాత సేవ కోసం తలుపులకు తాళాలు తీసి లోపలికి వెళ్ళి 1 అంగుళం కూడా వదలకుండా ఆలయ సిబ్బంది గర్భగుడిలోని ప్రతి మూలను వెతికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. చిరుమందహాసంతో ఉన్న శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం తప్ప ఎవరూ లేరు. అప్పుడు అర్థమైంది, వరుణ జపం కోసం స్వామివారి అనుమతి లభించిందని. వరుణ జపం ప్రారంభించారు. శ్రీ ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి సూచనల మేరకు 3 రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తిరుమల కొండలపై వరుణ జపం శాస్త్రోక్తంగా జరిగింది. ఆ తర్వాత వరుణయాగం యొక్క అన్ని క్రతువులు 3వ రోజు పూర్తి కాగానే వెంటనే వర్షం పడవలసి ఉంది. కానీ ఆకాశంలో ఏ మూల నుంచి వర్షం కురిసే సూచనలు కనిపించలేదు. చివరగా ఉత్సవ విగ్రహాలను తీసుకుని ఋత్వికులందరూ ప్రధాన ఆలయానికి తిరిగి వస్తున్నారు. సాధారణంగా శ్రీవారికి జాగ్రత్త చర్యగా చాత్రం పట్టేవారు. కానీ వర్షపు సూచనలు ఎక్కడా లేకపోవడంతో ఆ చాత్రం తీసుకురాలేదు. అలాగే ముందుకు నడుస్తున్నారు. PVRK ప్రసాద్ గారు, ఇంజనీర్లు, బోర్డు అధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు, సందర్శకులు, భద్రతా సిబ్బంది, పత్రికా సిబ్బంది, యాత్రికులు కూడా మౌనంగా వారిని వెంబడిస్తున్నారు. అందరి ముఖాల్లోనూ తీవ్ర నిరాశ కనిపించింది. వాళ్ళ కళ్ళలో కన్నీటి చుక్కలు తప్ప సమీపంలో ఎక్కడా ఒక చుక్క వర్షం లేదు. అప్పుడు జరిగింది అసలైన అద్భుతం. వారందరూ గుడికి 100 గజాల దూరంలో ఉన్నారు. ఊహించని విధంగా ఉరుములతో కూడిన భారీ శబ్దం చేస్తూ ఆకాశం తెరుచుకుని భారీ వర్షం ప్రారంభమైంది. నిజంగా నమ్మశక్యం కాని అద్భుతం అది. అక్కడి వారందరూ ఆశ్రయం కోసం ప్రధాన ఆలయంలోకి పరిగెత్తే లోపే వారంతా వర్షంలో పూర్తిగా తడిసిపోయారు. అందరి కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం, పారవశ్యానికి లోనయ్యారు. ఆ మహిమాన్వితమైన అద్భుతమైన భారీ వర్షం తిరుమల పుణ్యక్షేత్రంలో కురుస్తూనే ఉంది. కొద్దిసేపటికే PVRK ప్రసాద్ దగ్గరికి టీటీడీ ఇంజనీర్లు పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, గోగర్భం రిజర్వాయర్ నిండిపోయింది అన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, రైల్వే కోడూరు తిరుమలకు దగ్గరగా ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు. అయితే తిరుమల కొండలపై భారీగా వర్షం కురుస్తున్న సమయంలో ఆ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు. మళ్ళీ నిజమైన అద్భుతం కదా. ఇవండి కలియుగ దేవుడికి సంబంధించిన కొన్ని అద్భుతాలు.
మరి తిరుమలకు సంబంధించిన మీ అనుభవాలను అలాగే ఆ వెంకటేశ్వర స్వామి గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం.